కీర్తి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడొచ్చినా ఎల్ఎంఏ కార్యక్రమాలు డైరెక్ట్ జాయిన్ అయిపోయి పాడొచ్చు అంతే. యు ఆర్ నాట్ గెస్ట్స్, యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎల్ఎంఏ ఫ్యామిలీ. కాబట్టి ఈ కార్యక్రమం మరి 10 అయిపోయింది, 9కే క్లోజ్ చేయాలి. మేము ఎప్పుడైనా ఇలాగే సతాయిస్తాం వాళ్ళని. లాస్ట్ సాంగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ చిరు కోయిలలు, అమెరికా నుంచి వచ్చిన కోయిలలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలని, అలాగే ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు బాగా ఉండాలని, లాంగ్ లివ్ ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్. మరి అటు అమెరికా ఇటు ఇండియా రెండు కూడా స్నేహభావంతో ఇలాగే చల్లగా ఆప్యాయతతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ఈ పాట మీకోసం లాస్ట్ సాంగ్.
ఈ పిల్లలిద్దరూ న్యూజెర్సీలో ఉంటారండి, నేహ అండ్ లాలస. ఒక్కొక్క ఊర్లో నాకు ఒక బ్యాచ్ ఉంటుంది, హోప్స్ అనమాట. వీళ్ళు కష్టపడితే ఒక గీతా మాధురి, ప్రణవి అయిపోతారని. అందులో ఈ ఇద్దరు పిల్లలు నా హోప్స్ అనమాట, నేహ అండ్ లాలస. వీళ్ళిద్దరికి ఆ లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు కష్టపడి, అంటే లక్షణాలనే వాళ్ళ పేరెంట్స్ కూడా అంత ఎంకరేజ్ చేస్తున్నారు. తనైతే ఇక్కడే ఉంటుంది. తను లైట్ కంటే క్లాసికల్, పర్ఫెక్ట్ క్లాసికల్ వాయిస్. తను షీ విల్ బికమ్ ఏ వెరీ వెరీ గ్రేట్ క్లాసికల్ సింగర్, సాగరిక, డెఫినెట్గా. వీళ్ళిద్దరు మాత్రం మంచి ప్లేబ్యాక్ సింగర్స్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు, అమెరికాలో ఒకే ఒక ప్రాబ్లం ఉంటుందండి, హై స్కూల్కి రాగానే వెంటనే వానిష్ అయిపోతారు, మాయమైపోతారు, అసలు కనిపించారు అక్కడ. వాళ్ళు ఎక్కడో ఇంకా వాళ్ళకి అదొక భయంకరమైన సిచ్యువేషన్, హై స్కూల్ అని. కానీ కృష్ణ గారు కానీ రమేష్ గారు కానీ వాళ్ళు ఈ మ్యూజిక్ వాల్యూ తెలిసిన వాళ్ళు కాబట్టి అప్పుడు కూడా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకొని, అటు హై స్కూల్ అయినా ఇంకా అంతకంటే తాత అయినా సరే సంగీతాన్ని ఇదే రీతిలో మీరు కొనసాగిస్తే వీళ్ళిద్దరూ డెఫినెట్లీ ప్లేబ్యాక్ సింగర్స్ అవుతారు. ఇప్పుడు ఒకప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ అయితే కష్టం ఉండేది, మద్రాసుకి వెళ్తేనే అక్కడ పాడాల్సి వచ్చేది. ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని మీరు అమెరికాలో న్యూజెర్సీ నుంచి వీళ్ళ వాయిస్ ఇవ్వచ్చు ఇక్కడికి. నేను ఫస్ట్ టైం రికార్డ్ చేశాను అలా. మా స్టూడెంట్ ఇప్పుడు డాలస్లో ఉంది, ఆ అమ్మాయి ఆల్బమ్ చేసాం. ఇక్కడ మేము రికార్డ్ చేసి మెయిల్లో పంపించాం, అక్కడ తన వాయిస్ మిక్స్ చేసి ఇక్కడ పంపించింది, మేము ఇక్కడ మిక్స్ చేసి రిలీజ్ చేసాం. సో ఇప్పుడు రోజులు మారిపోయినాయి, మీరు ఎక్కడికో వెళ్ళి ప్లేబ్యాక్ సింగింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఊర్లోనే అక్కడే వాళ్ళ వాయిస్ మిక్స్ చేసి పంపించవచ్చు. వాళ్ళు అంత బాగా ప్రాక్టీస్ చేస్తే వీళ్ళిద్దరికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు మంచి ప్లేబ్యాక్ సింగర్స్ అవుతారు, నాకు తెలుసు. కాకపోతే మీరు ఆపకుండా వాళ్ళు నేర్పించండి. అలాగే మిగతా ద్యుతి వాళ్ళ నాన్నగారు అమ్మగారు చాలా ఇంట్రెస్ట్. తను ఇంకా నెక్స్ట్ గ్రేడ్లో ఉంది, వీళ్ళ గ్రేడ్కి ఇంకా వచ్చేస్తుంది. ఇంకా కష్టపడితే, తిని కూడా బాగా కష్టపడితే ఆ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకెవరు ఈరోజు పాడింది, రండమ్మా తల్లి, శ్రియా. ఈ శ్రియా అనే అమ్మాయి లాస్ట్ ఇయరే చేరింది నా దగ్గర. అసలు ఫస్ట్ నేను చేరినప్పుడు తను కూడా అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు, బట్ చాలా భయము. బట్ ఈరోజు నిన్న భయపడింది, కానీ ఈరోజు ఒక్క పొల్లు పోకుండా పాడింది పాట. అసలు అలా నిలబడింది కానీ పర్ఫెక్ట్గా పాడింది. శ్రియా, నువ్వు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు కూడా మంచి సింగర్ అవుతావు. అలాగే ఈరోజు గెస్ట్ సింగర్స్గా వచ్చారు ఇద్దరు. అసలు వాళ్ళు లిస్ట్లో లేరు. ఫస్ట్ అమ్మాయి ఎక్కడమ్మా, వజ్జల వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారా పిల్లలు? రామ్మా. నేను యాక్చువల్గా అసలు ప్రోగ్రాంలో లేదు, నిన్న సడన్గా వాణిజ్యరం గారి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కలిసారు. ఈ అమ్మాయి నేను టోరీలో ఒక ప్రోగ్రామ్ చేస్తాను, అందులో పాడింది. అది అలా పరిచయం చేసుకున్నప్పుడు పాడించాను వెనకాల. పాడించినప్పుడు నన్ను ఒక పాట పాడి వెళ్ళమ్మా, 2 పాటలు అయితే రెడీగా ఉండి ఒక పాట డెఫినెట్గా పాడు. ఇంకా నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చావు, నీకు కూడా అందరు పరిచయం చేస్తానని పిలిచాను. ఈరోజు ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్ మీది. సో యు ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్, ఎందుకంటే వీళ్ళంతా బాగా ప్రాక్టీస్ చేశారు నిన్న డే అంతా, అంతకుముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు మంచిగా ఎక్కువ పాటలు పాడడం జాయిన్ అవుతావు. ఇంకొక అమ్మాయి ఎవరు? శశాంకరా. ఇంకొక అమ్మాయి కూడా ఎక్కడుంది? శశాంక వర్జీనియా నుంచి వచ్చాడు. మరి ఇప్పుడు సంగీతంతో పాటు వయలిన్ కూడా నేర్చుకుంటున్నాడు, కీబోర్డ్ కూడా నేర్చుకుంటున్నాడు, విజిల్ కూడా నేర్చుకుంటున్నాడు. సో విజిల్ పర్లేదు, మా హైదరాబాద్లో చాలా మంది ఉంటారు విజిల్ నేర్చేవాళ్ళు. అదే ఓకే. సో నీకు పోటీ, చాలా గట్టి పోటీ ఉంటుంది హైదరాబాద్లో. సో పియానో నేర్చుకుంటున్నాడు, కీబోర్డు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. మరి భగవంతుడు అనుగ్రహిస్తే తను చాలా చాలా గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంది, చాలా హైపర్ అనమాట, అంటే నేర్చుకోవడంలో కూడా హైపర్. సో మా సాకేత్ లాగే. సో కాబట్టి ఈ అబ్బాయి మీ అందరి ఆశీస్సులతో రాబోయే కాలంలో చాలా మంచి విద్వాంసులు అవుతారు, అంటే క్లాసికల్ లైట్లో కూడా. కాబట్టి ఇంకొక అమ్మాయి పాడింది ఈరోజు, సుదీక్ష కూడా చాలా చక్కగా పాడింది. తను కూడా ఈరోజు గెస్ట్ సింగర్గా పాడింది. మరి వీళ్ళ తల్లిదండ్రులకు మరొక్కసారి నా అభినందనలు గట్టిగా మీ చప్పట్లతో. అలాగే ఆర్కెస్ట్రా ఇంతసేపు ఎక్కడ వాయించారు వాళ్ళు, ఈ పిల్లల కోసం వాళ్ళు ఇలాగా ఓపికగా వాయించారు. వాళ్ళందరికీ కూడా చారి గారు అండ్ బృందం, మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలండి. అలాగే
మా సౌండ్ సిస్టమ్ లతీఫ్కి, మా కృతజ్ఞతలు. స్పెషల్ థ్యాంక్స్ టు మా జైన్ అండ్ త్యాగరాయ గానసభ సిబ్బందికి, అలాగే వెంకట దీక్షితులు గారికి నా థ్యాంక్స్, అలాగే ప్రెస్ వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి, మహా టీవీ వాళ్ళకి, ముఖ్యంగా కోఆర్డినేటర్ మా రాఘవ్కి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. जय हिंद.